సో జస్ట్ 1 మంత్ నీట్ క్లాసెస్ కోసం 1.4 lakhs బిల్లు. సో కోచింగ్ సెంటర్స్ ఎలాగా పేరెంట్స్ని ఫూల్ చేస్తున్నాయి, మోసం చేస్తున్నాయి, దీని గురించి ఒక ప్రింట్ కథనంలో దీనికి సంబంధించి చాలా డీటెయిల్గా ఒక ఆర్టికల్ వచ్చింది. సో విత్ ప్రూఫ్స్. సో ఎల్ఎన్లో వాళ్ళు ఏంటి అంటే జాయిన్ అయిన తర్వాత మేము రిఫండ్ ఇవ్వము, మీరు సంతకం పెట్టారు కదా అన్నారు. సో దానికి సంబంధించి అండ్ ఫిడ్జీ కూడా ఇలాగే చేసింది. అండ్ అట్ ది సేమ్ టైం దాదాపు ఎవ్రీ ఇయర్ అంటే ఈ లాస్ట్ 2023-2024 చూసుకుంటే కన్జ్యూమర్ హెల్ప్ లైన్కి దాదాపు 16,276 అంటే 16,276 కంప్లైంట్స్ రేజ్ అయ్యాయి రిగార్డింగ్ రిఫండ్స్, ఇన్స్టిట్యూట్ రిఫండ్స్. దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ప్రతి ఒక్క పేరెంట్ నీట్ లాంగ్ టర్మ్ కోసం ఎవరైతే పిల్లల్ని, ఈ వీడియో అనేది మీకే ఖచ్చితంగా చూడండి. సో ఎందుకంటే చాలా బ్లైండ్గా ఒక ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పి నమ్మి వెళ్ళిన తర్వాత మీకు నచ్చుకో, లేకపోతే అక్కడ క్లాసెస్ సరిగ్గా జరగకో, మీరు రిఫండ్ అడిగితే వాళ్ళు ఇవ్వకుండా మీరు సంతకం పెట్టారు కదా అని చెప్తా ఉన్నారు. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి, ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే న్యూఢిల్లీ రీసెంట్గా మనీష్ తనూజా వాళ్ళ డాటరు ఎల్ఎన్ కెరియర్ ఇన్స్టిట్యూట్లో డైరెక్ట్గా అంటే 1.46 lakhs పే చేశారు. 1 year ఫీ ఫర్ 3 year కోర్స్. 3 years కోర్స్ కోసం 1 year ఫీ అనేది పే చేశారు. జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ ఏంటి అంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు విత్ ఇన్ 1 month. సో దే ఓన్లీ కన్సిడర్ రిఫండ్స్ ఇఫ్ యూ విత్డ్రా విత్ ఇన్ 1 month. అయితే దీనికి సంబంధించి వీళ్ళకి నచ్చలేదు, దీనికి సంబంధించి రిఫండ్ కావాలని కోరారు. బట్ రిఫండ్ అయితే ఇవ్వలేదు. సో నౌ దే ఆర్ ప్లానింగ్ టు సెండ్ ద లీగల్ నోటీస్ టు ద ఇన్స్టిట్యూట్. ఓవరాల్గా 58,000 కోట్ల ఇండస్ట్రీ ఇది. సో ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళైతే నడుచుకుంటూ ఉంటారు. సో ఒక చట్ట ప్రకారం అయితే వెళ్ళరు. సో ఈ దీని గురించే పెద్ద డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా దాదాపు 16,276 కంప్లైంట్లు వస్తే దాంట్లో కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ దాదాపు 600 మందికి స్టూడెంట్స్కి రికవరీ చేపించింది, దాదాపు 1,56,00,000. అయితే ఇక్కడ కోచింగ్ ఇండస్ట్రీ ఎలా ఉందంటే, సో జనరల్గా ఏంటి అంటే ప్రతి ఒక్క కన్జ్యూమర్ రైట్ ఏది, నచ్చకపోతే రిఫండ్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్క కన్జ్యూమర్ రైట్. సో దీనికి సంబంధించి మనం కన్జ్యూమర్ హెల్ప్ లైన్కి మనం తీసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా మనం ఏదైతే సైన్ పెట్టామో అది కూడా లీగల్ కాదంటా ఉన్నారు. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర సైన్ తీసుకుంటారు. ఆల్మోస్ట్ ఎవ్రీ బ్యాచ్లో ఒక 10% స్టూడెంట్ డ్రాప్ అవుట్ అవుతారు డిఫరెంట్ రీజన్స్ తోటి, ఇంట్రెస్ట్ లేకనో, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, హెల్త్ ఇష్యూస్ వల్లనో. బట్ ఇక్కడ రిఫండ్ అయితే ఇన్స్టిట్యూట్ ఇవ్వట్లేదు. ఏమనంటే మాకు ఆ సీటు మీరు అంటే మీరు వచ్చారని చెప్పి మీకు ఆ సీట్ అలొకేట్ చేశాము, సో అందుకనే ఆ సీట్ మాకు వేస్ట్ అయిపోతుంది కదా, మా డబ్బులు నష్టం కదా, మీరు జాయిన్ అయినా అటెండ్ అయినా క్లాసులకు అటెండ్ అయినా కాకపోయినా డబ్బులు పే చేయాల్సిందే. ఆ పెద్ద ఎంబీబీఎస్ సీట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంత బిల్డప్ అయ్యారు, రైట్. సో అంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ అలా చేస్తూ ఉన్నాయి. అండ్ దాంట్లో ఈ 15-year-old దేవేషి తనుజ, సో అంటే ఇది కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఒక 45 days క్లాసెస్ విన్నది. సో నాకు ఇది నచ్చలేదు. సో ఐ వాంట్ అంటే నేను డ్రాప్ అవుదాం అనుకుంటున్నానని చెప్పి ఎల్ఎన్ వాళ్ళకి మెయిల్ చేస్తే ఆ మెయిల్ దాదాపు 4 నెలలు తనుజ ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేశారు రిఫండ్ కోసం. ఈమెయిల్స్ పంపించారు, అది చేశారు, సో అన్నీ చేశారు, కానీ ఈమెయిల్ అయితే రావలేదు. సో అంటే వాళ్ళు రిప్లై ఏం చెప్పారంటే మేమేం చేయలేము, క్లాస్ స్టార్ట్ అయిన 30 days తర్వాత మేము ఈ రిఫండ్ అనేది ఇవ్వము, మీరు కావాలంటే అడ్మిషన్ రిసిప్ట్లో మీరు సంతకం కూడా పెట్టారు, చూసుకోండి, మీరే చూసుకోలేదు అన్నట్టు రిప్లై ఇచ్చారంట. సో వాళ్ళు కూడా దీనికి సంబంధించి లీగల్ యాక్షన్ తీసుకుందామని దీనికి సంబంధించి లీగల్ టీమ్ దానికి సంబంధించి ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ తర్వాత లక్నోలో 16-year-old Mohammad Irfan enrolled for NEET coaching in LN in April 2024, but unhappy with the teaching quality and syllabus coverage 3 months in, he decided to withdraw. But withdraw చేయమని అంటే he asked to refund of the 1,20,000 he had paid in 3 installments. The response was same, the refund window has passed, అంటే రిఫండ్ విండో అనేది పాస్ అయిందని చెప్పారు. సో సేమ్ ఇష్యూ విత్ ఇక్కడ గమౌట్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ 18-year-old ఢిల్లీ రెసిడెంట్ సుప్రియా షికా. సో విత్ ద బ్యాటిల్ వాజ్ విత్ ఫిజిక్స్ వాళ్ళ కూడా సేమ్ ఇలాగే దీనికి సంబంధించి లాస్ ఆఫ్ 20,000 దానికి సంబంధించిన నీట్ కోర్స్ ఇన్ 2024 దానికి సంబంధించిన ఇష్యూ. ఆ తర్వాత ఫిడ్జీ అయితే 2022లో చండీగఢ్ ఒక స్టూడెంట్ దగ్గర తీసుకున్నారు. బట్ కోర్ట్ అనేది సో వాళ్ళకి రిఫండ్ ఇచ్చేలాగా 1,28,000 రిఫండ్ ఇచ్చేలాగా సో దానికి సంబంధించి డెసిషన్ తీసుకుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఇక్కడ ఏంటి అంటే చాలా క్లియర్గా ప్రతి ఒక్క పేరెంట్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఈ విధంగా జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ అంటే అన్ని ఇన్స్టిట్యూట్లో ఇలా జరగకపోవచ్చు, బట్ క్లారిటీగా మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఇప్పుడు ఏదైతే రిఫండ్ పాలసీ అది ఇది అంటున్నారో వాళ్ళు ఏదైతే ఓవరాల్గా
మీకు అది చేస్తాము, మీకు ఆ ఫ్యాకల్టీ పంపిస్తాము, ఢిల్లీ నుంచి వస్తారు ఫ్యాకల్టీ, సో మా ఫుడ్ ఇలా ఉంటుంది, మా డిసిప్లిన్ ఇలా ఉంటుంది, సో మా ర్యాంక్ అంటే మేము ఖచ్చితంగా 100% పాస్ గ్యారంటీ, 100% మేము నీట్ క్వాలిఫై చేయించేస్తాము, ఇలాంటివి ఏదైతే ఓవరాల్గా వాళ్ళు ఇస్తూ ఉన్నారు, అంటే మామూలు ఓవరాల్గా అంటే చెప్పడం, సో చెప్తా ఉన్నారు, అవన్నీ కూడా ఆన్ పేపర్ పెట్టుకోండి. ఆన్ పేపర్ మాకు అగ్రిమెంట్ రాసిమని చెప్పండి. ఓకే, ఆన్ పేపర్ అగ్రిమెంట్ రాసిమనండి. వాళ్ళు చెప్పే కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ పేపర్ అగ్రిమెంట్ చేసుకోండి. సో దట్ ఏంటి అంటే ఇప్పుడు ఏ బేసిస్లో వాళ్ళు రిఫండ్ ఇస్తారు. సింపుల్గా 4 రోజులు దాటితే మేము రిఫండ్ ఇవ్వమంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎవ్వరూ అడగట్లేదు, జాయిన్ అవుతున్నా గబగబా అబ్బాయి ఏది బాగుంది ఎక్కడ బాగుంది జాయిన్ అయ్యేటప్పుడు సో డెఫినెట్లీ ఒక హై ఇంటెన్స్తో ఉంటాం. అంటే జాయిన్ చేయించాలి, ఎలాగైనా మా పాపని నీట్గా క్రాక్ చేయించాలి, సో దానికి మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి మనం పెడతా ఉంటాం. బట్ ఇన్స్టిట్యూట్స్ ఎమోషన్స్తో ప్లే చేస్తూ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్. అందుకని మనం క్లారిటీగా దీనికి సంబంధించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే మీకు ఆ ఫ్యాకల్టీ వస్తారు, ఈ ఫ్యాకల్టీ వస్తారన్నారో అదంతా కూడా ఆ ఫ్యాకల్టీ వస్తారా లేదనేది ఆన్ పేపర్ అగ్రిమెంట్ మీరు తీసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫ్యాకల్టీ రాకపోతే సిచ్యువేషన్ ఉంది, స్కెడ్యూల్ ప్రకారం నీట్ సిలబస్ అనేది కంప్లీట్ కాకపోతే దాని రియాక్షన్ ఏముంది, దానికి ఒకవేళ చెప్పిన విధంగా వాళ్ళు టెస్టులు పెట్టకపోతే దానికి సంబంధించి ఫీజులో ఏమన్నా రిఫండ్ ఇస్తారా, ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోండి. అండ్ చాలా హడావుడ్ చేసేస్తూ ఉంటాయి, జాయిన్ అయిపో, నీకు అసలు సీట్ దొరకడం ఎక్కువ, మన దగ్గర చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, నా దగ్గర 60 సీట్సే ఉన్నాయి, నా దగ్గర ఇంకా 5 సీట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి, 10 సీట్స్ మాత్రం మిగిలి ఉన్నాయి, సో మీకు కావాలంటే చెప్పండి, లేకపోతే పక్క అట్లాంటి ఏం లేదు. అట్లాంటి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూట్స్ మన మాదాపూర్లో కానీ, హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి బ్రాంచ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఏది బాగుంది ఏదని చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. దీనికి సంబంధించి ద ప్రింట్ ఆర్టికల్ కూడా నేను కింద లింక్ ఇస్తాను, సో ఇంకా మీరు ఇన్ డీటెయిల్గా ఆ లింక్ కూడా రెఫరెన్స్ కోసం చూడొచ్చు. థ్యాంక్ యూ.